పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొక వివాదంలో చిక్కున్నారు. ఇంకోవైపున సేఫ్ అయ్యారు. వివాదం ఏంటంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిరంగపురం మండలం వేమూరిపాడుకు చెందినటువంటి షేక్ జహంగీర్ కంప్లైంట్ చేశారు పోలీసులకి. నేను సర్వే రాళ్లు సరఫరా చేస్తుంటాను. వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు రక్షణ చట్టం రీసర్వేకి సంబంధించిన సర్వే రాళ్లు సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎండీసీ 2022 అక్టోబర్ 21న 1,00,000 సర్వే రాళ్లు సరఫరా చేయడానికి నాకు ఆర్డర్ ఇచ్చింది, వర్క్ ఆర్డర్ ఇచ్చింది. వాటిని సరఫరా చేశాను. మళ్ళీ 2023 ఫిబ్రవరి 28న 5,00,000 సర్వే రాళ్లు సరఫరా చేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చింది. 6 గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి 50,000 సర్వే రాళ్లను తెప్పించుకునే పనులు చేపట్టాను. క్రమంలో వైకాపా ప్రభుత్వంలో అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ సెక్రటరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. సర్వే రాళ్లను మాలాంటి సరఫరాదారులు వెండర్స్ వద్ద తీసుకోవద్దని అక్కడ అధికారులకు చెప్పారు. నేను ఇప్పటికే 50,000 సర్వే రాళ్లు తెప్పించి నిల్వ చేశాను, ఇప్పుడు అవి తీసుకోవద్దంటే నా పరిస్థితి ఏంటని అడిగా. దానికి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిని కలిసి అడిగితే మంత్రి తీసుకోవద్దని చెప్తే తామేమీ చేయలేమన్నారు. అదేమని అడిగితే బెదిరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎండీ వెంకటరెడ్డి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని జహంగీర్ కోరారు. ఇది ఓ సిల్లీ కేసు అనమాట. ఎందుకంటే ఆయన ఏం చంపేస్తానలా ఏం చేయాలి, తీసుకోలేదు. అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే సర్వే రాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెడుతోంది కదా, అప్పట్లో అంటకాగినోళ్ళు అన్నటువంటి పేరుతో అట్లాగా ఇప్పుడు 5 లక్షల రాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని మీద కేసు పెడతారు. దాంట్లో ఏదన్నా ఇష్యూ ఉందేమో అని ఎతుకుతుంటారు. కాబట్టి అబ్బాయి నేను పెద్దిరెడ్డిని కూడా ఎదిరించడం ఉండండి అని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఈ కంప్లైంట్ ఇచ్చినట్టుంది. ఇతను తయారు చేసిన రాళ్ళు వద్దన్నారు, అంతే తప్పించి వేరే ఏం లేదు కదా. దాన్ని ఇక్కడ బెదిరింపు అన్నటువంటి కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపున పెద్దిరెడ్డికి 2+2 భద్రత కొనసాగించండి తుది తీర్పు వచ్చేవరకు. అంటే పెద్దిరెడ్డికి భద్రతకు సంబంధించి వేసిన పిటిషన్ మీదన ఏదైతే భద్రతకి ఎవరికి ఎంత ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, పోలీసులు దాన్ని డిసైడ్ చేస్తారు. అంటే దాని మీద ఒక కమిటీ ఉందంటే ఆ కమిటీ నివేదిక వచ్చేదాకా అయితే 2+2 ఆయనకి ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆదేశించింది.